నల్గొండ జిల్లా దేవరకొండలో అధిక వడ్డీల ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నిందితుడు బాలాజీ నాయక్తో పాటు నలుగురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుండి కూడా 6,77,00,000 విలువైనటువంటి నగదు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తి పత్రాలు, కార్లు వంటి కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇక అధిక వడ్డీల పేరుతో వ్యాపారం చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ మౌనిక హెచ్చరించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యక్తులు ఇంకొంతమంది పరారీలో ఉన్నారు. మా టీమ్స్ వాళ్ళని వెతుకుతున్నాము. ఇవాళ రేపట్లో మేము సబ్సిక్వెంట్ ప్రెస్ మీట్స్ పెట్టి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులని జప్తు చేసి మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జనాలందరికీ మా ఒక్కటే విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా పిటిషన్ ఇవ్వకుండా భయపడుకుంటూ లేకపోతే వాళ్ళే వచ్చి డబ్బులు ఇస్తారు అన్న ఆశతో ఉంటే మాత్రం ఇంకా మోసపోకండి. ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మేము మోసపోయింది చాలు. సో మా పోలీస్ తరఫున మేము మాక్సిమం ఇవన్నీ చేయాలి. మాక్సిమం ఇంకా ఏజెంట్లను పట్టుకోవాలి. వాళ్ళ ఆస్తులను కూడా మేము జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళ డబ్బులు వాపస్ వచ్చేలాగా చేయాలి అని అంటే మాకు జనాల కోఆపరేషన్ ఎంతో ముఖ్యము. అదేవిధంగా ఇప్పుడు